వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160602388 7799900211. గతంలో ఇంతకంటే దాదాపు ఇది ఇక్కడ ఉన్నటువంటి నిన్నటి దినం షుగర్ ఎక్కువై మమ్మల్ని ఒకరిని విమర్శించేటప్పుడు నీది నువ్వు కడుక్కో బాగుంటుంది. బంగారెడ్డి ఏందనుకుంటున్నాను, 2006వ సంవత్సరం నుండి దీన్ని గుర్తకడతాను. నేను చైర్మన్గా శివాలయం చైర్మన్గా ఉన్నాను. శివాలయం చైర్మన్ అయిపోతానే ఇది బీడుగా ఉన్నది. ఎవరు పట్టించుకోకుండా ఉంటే, అన్యాక్రాంతంగా ఉంటే నేను వేలం వేపించి అందరినీ పాల్గొనమని చెప్తే వాళ్ళు 2000 3000 అయితే నేను 9000 నుంచి 12,500 రూపాయల వరకు గుత్త ఈ రోజుకి కూడా కొద్ది రోజుల తర్వాత ఇది రానప్పుడు కూడా కడతా ఉన్నా. నా టైం ఉండంగానే నీ బావ మాజీ ఎమ్మెల్యే నువ్వు కలిసి దీన్ని కొట్టేయాలనే దురుద్దేశంతోనే 11 సంవత్సరాలు లీజుకు తెచ్చినారు. అక్కడ కొలిమోళ్ళది వాళ్ళ కడుపు కొట్టినారు. మీరు వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టాలా, 10 సెంట్లు వాళ్ళకి ఇచ్చి మొత్తం మీరు కొట్టేయాలని చెప్పే ప్లాన్తోనే ఇదంతా చేసినారు. అది నేను గ్రహించి దేవుని మాన్యం వాళ్ళ చేతిలో పడితే అన్యాక్రాంతం అవుతుంది, నాశనం చేస్తారని చెప్పే ఉద్దేశంతోనే ఆ రోజు పోటీలో నేను పాల్గొన్నా. పోటీలో పాల్గొన్నప్పుడు 5 లక్షల రూపాయలు మొత్తం 11,15,900 రూపాయలు నాతో డిపాజిట్ కట్టించుకున్నారు ఆ రోజు. అర్థమైందా నీకు? అన్ని చెప్తాడా ఇది 11,19,000 కట్టినారని నువ్వు ఏం కళ్ళు ఏమైనా పొరలుగా మీ నాయనకు కూడా చెప్తే వచ్చి ఇడికి వచ్చి పెడతావా? దేవుని మాన్యం శివాలయం అంటే ఏందని నిరూపించినోని నేను. నా చిన్నతనంలోనే వచ్చింది నాకు చైర్మన్ పదవి. మీరు నన్ను విమర్శించే వాళ్ళ ఎక్కడ నుంటో ఈ ఊరు కాదు, ఈ పొలిమేరు కాదు, వచ్చినావు పొద్దుటూరికి వచ్చినావు, మాయ మాటలు తాంత్రికవేత్తలు చెప్పి ఎమ్మెల్యేగా అయినావు. నీ ఉనికిడి కోసం ఎన్ని చేస్తాడో ఆరాటపడతాడో. మేము మా కుటుంబం మేము ఎటాడితే కూడా నువ్వు గ్రహించుకో. నువ్వు తెలియకుండా వేరే వాళ్ళని అడుగు, చెప్తారు. పొద్దుసం పదే కొండారెడ్డి ఎమ్మెల్యే వాళ్ళకి ఎమ్మెల్యే కాలి గోటికి కూడా సరిపోవు. నువ్వు నీ బావా ఏమన్నా అనుకుంటున్నారేమో. నువ్వు చేసినటువంటి అక్రమాలు, అవినీతులు చిట్టా పెడతా, రోజు ఒకటి ఇస్తా. నేను సిగ్గు లేకుండా మాట్లాడతారు. మీరు అవినీతి గురించి మాట్లాడతారా? ఏమేమి చేసినారు తెలుసా? సుందరయ్య కాలనీలో ఎకరాలు, దాదాపు 20 ఎకరాలు ఏం చేసినారు? నువ్వు నీ బావా ఏ రూట్లో వచ్చా? నువ్వు ఏమన్నా ఈ ఏరియాలో ఏమన్నా వారసునివే? వారసుని అని చెప్పి 20 ఎకరాల దాకా దాదాపు కొట్టేసినావు. అలాగే చౌటపల్లె నిఖిల్సన్ అనే ఆయన, చౌటపల్లె అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ క్రిస్టియన్స్ కానీ ఏదో నేను ఇస్తానా చెందుతానా అని వాళ్ళకి ఏదో అంతో ఇంతో ఇచ్చావు. అక్కడ కొన్ని కోట్లు కొట్టేసినావు. అది తెలియదా? ప్రజలు ఎవరు ఊరికే మర్చిపోరు. జగనన్న కాలనీలో 100 ఎకరాలు ఎంత చేసినావు నువ్వు? ఎంతో గొప్పగా కట్టాల్సింది పోనిచ్చి ప్రతి ఒక్కరితో, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మందితో డబ్బులు తీసుకున్నావు. ఆ డబ్బులు ఏమైనా నువ్వు చెప్పు. ఇది శివాలయం భూమి. ఫస్ట్ గత 30-40 సంవత్సరాల క్రితం ఆసం రాజగోపాల్ రెడ్డి అనే ఆయన 1100-1200 గుత్త కడతాడు 3 ఎకరాల చిల్లరకు. ఈ భూములు కన్నిటకు 1100 కడతాడు ఆయన. నేను ఆయన కడతా నాకు వద్దులే అని చెప్పి ఇడిచిపెట్టినాడు. నేను ఆ గుత్త ఇది డెవలప్ కావాలా, శివునికి ఏదో ఒకటి చేయాలా, మన దేవాలయానికి ఏదో ఒకటి చేయాలా, చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైనా చేసింటామేమో, తప్పులు మాకు తెలియకుండా తప్పులు ఏమైనా జరిగింటాయేమో అనే ఉద్దేశంతోనే 1200 ఉండేది 9000కు పడినాం 2006లో. 2006 నుంచి మళ్ళా 3 సంవత్సరాలు లాస్ట్కు 12,500 వరకు గుత్త కడతా. నాకు టైం ఉండంగానే నీ బావ రాచమల్లు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు నువ్వు కలిపి దీన్ని కొట్టేయాలనే ఉద్దేశంతోనే 11 సంవత్సరాలు లీజ్ తెచ్చింది. ఎవరి పీరియడ్లో? అర్థం కాలేను. కొన్నాటిని పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారిని మాట్లాడతావాను. ఇది వచ్చింది ఎవరి పీరియడ్లో? తెచ్చింది ఎవరు? నువ్వు నీ బావ. ఇది కొట్టేయాలనే ఉద్దేశంతోనే. ఇది ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటిది. దాదాపు 7-8 లక్షలు ఖర్చు పెట్టి దీన్ని పూడ్చిన. 7-8 లక్షలు ఖర్చు అయింది దీన్ని వేసి ఇప్పుడు తయారు చేసి. ఇప్పుడు నువ్వు అన్నావు ప్లాన్ వేసి రూములు వేసి ఆక్యుపై చేసుకుంటున్నారు, దేవుని మాన్యము నాశనం చేస్తానని చెప్పావు. కళ్ళు పోయినాయా ఏమన్నా నీకు? అక్కడ ఒక బోర్ వేసాం. ఆ బోర్ ఎందుకు తెలుసా? ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఆటోనగరంలో అయితేనేమి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు దాటి కోసం, మంచినీళ్ళ కోసం, మినరల్ వాటర్ కోసం లేక చాలామంది అవస్థపడుతున్నారు. నేను మా కోనరెడ్డి ఫౌండేషన్ ద్వారా 5 రూపాయలకు, కేవలం 5 రూపాయలకే పెట్టాలనే మంచి ఉద్దేశంతోనే బోరు వేపించాం. తరువాత అక్కడ లైను ఒక 20 కార్లు షెడ్లు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు షెడ్లు, కారు షెడ్లు కావాలా, కారు పార్కింగ్ కావాలనే ఉద్దేశంతో తీసి వేసినాం.
నువ్వు రూములు కట్టుకునేదానికి కాదు. ఈ రోజు కూడా దేవస్థానానికి మేము ఉండి చేసి ఉంటానేప్పుడు మా పిరుడు అయితే అట్లే దేవస్థానానికి వదిలిపెట్టిపోతాం. మాది అనం మేము ఎప్పుడే కానీ అనను. నేను కొన్ని దేవాలయాలు కట్టించిన కొన్ని మొత్తం ఎన్నెన్నో నేను చేశాను ఈ చేత్తో. నీ ఎట్టాలా నీ బావటాలా స్వార్థపరులం కాదు, మేము నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళం. మేము ఇది కొట్టేయాలనే ఉద్దేశంతోనే, ఈ భూమిని కొట్టేయాలా, నువ్వు నీ బావ కొట్టేయాలనే ఉద్దేశంతోనే వచ్చింది. నువ్వు మనిషికి అర్థం లేకోకుండానే మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీ ప్రజలు అందరూ పొద్దుటూరు ప్రజలు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది అందరికీ తెలుసు. కావున ఇట్లాంటి చౌకబారు ప్రెస్ మీట్లు పెట్టడం మంచిది కాదు. రాజమల్లి ఇంటి దగ్గర ఎంత ఉందా, ఇది ఏదో చౌకగా పాడినామట, 1,15,900 చౌకగా పాడినామట. ఇది ఎంత ఉంది తెలుసా? ఇది ఎట్లా ఉన్నది తెలుసా? అసలు ఎందుకు తరుము కాకోకుండా ఉన్నది. ఎకరా 30 సెంట్లు అని అంటున్నాడు, ఎకరా గుడుక లేదు, కొత్తగా ఉంది. లాస్ట్ ఇక్కడ మెయిన్ రోడ్లో కొద్దిగా ఉంది, పోను 10 అడుగులు ఉంది ఎడల్పు. నీ బావ రాచమల్లు అనే మాజీ ఎమ్మెల్యే మీ బావ ఇంటి దగ్గర 4 ఎకరాలు ఉంది. 1 ఎకరా దాదాపు 10-15 కోట్లు పోతుంది. అక్కడ ఎంత వేశావు? టెండర్కి ఎంత వేశారు? 1 సంవత్సరానికి వేలం వేసినారు, 2,14,000 వేసినారు. మరి అది ఏమనాలా? అది చెప్పు. నువ్వు పెద్ద నీతివంతుని అంటానవే, అంత ఎందుకు నాయనా నువ్వు? నీ ఉద్దేశము నీ ఏంది తెలుసా? ఈ పంచాయతీలో పాగా వేయాలని చూసినావు, నీకు చెంపదెబ్బ చేసినాము మత్స్యకాలనీలో. రా నువ్వు అక్కడ, నువ్వు 4,000, 3,500, 4,000 ఓట్లు ఉండేదానికి కాదు. నువ్వు రా, కొత్తపల్లె పంచాయతీలోకి రా, నువ్వే రా, మేము స్వాగతిస్తాం. నువ్వు నేను పెడదాం, ఎవరు గెలుస్తామో మిస్టం కొరిచుంటా చూస్తాం. ఏమన్నా అనుకుంటానేమో వద్దసాము. గత నెల నుండి చూస్తానా ఒక చేతగాని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నావు. ఆ ఛానళ్ళతో ప్రతిరోజు నిత్యము నన్ను ఏదో ఒకటి అనిపించాలని చెప్పి నువ్వు చేస్తున్నావు. ఆ యూట్యూబ్ ఛానల్ వాడు ఎటాడో తెలుసా? నా కాడికి వచ్చి బంగారెడ్డి నన్ను చంపుతా అని చెప్పి నా కాళ్ళ కాడికి వచ్చినాడు. గతంలో నన్ను చంపుతా అంటానన్నా, నన్ను ఏదో ఒకటి కాపాడినా అని వచ్చినాడు. అప్పుడు నేను నా రూమ్లో నా మిల్లులో పెట్టేసి ఏదో చేసినాను. ఇప్పుడు నేను వాడిని నీ చెంతకు పెట్టుకున్నావు. నా ఉద్దేశం అది కాదు. వాడిని ఏదైనా చేసి నా మీద కేసు పెట్టాలని ఒక తలపంపుతోనే నువ్వు చేస్తాను ఇట్లాంటి నీచమైన పనులు. జాగ్రత్త, మంచి పని కాదు ఇది. నువ్వేమన్నా అనుకుంటున్నావేమో. నా జోలికి వచ్చి చూసినారు కదా, నీకు నీ బావకు ఏం గతి పట్టిందో అట్లాగనే పడుతుంది. నా దగ్గర ఉండేది ఏముండేది అని రోజుకు ఒకటి చెప్తా. ఏమన్నా అనుకుంటున్నావేమో. ఓకే, థ్యాంక్ యూ. ఇది శివాలయంకి సంబంధించి దేవునిమాన్యం స్థలము 18వ తేదీ 3వ నెల 2023లో టెండర్కు పిలిచినట్టు నోటీస్ వచ్చింది ఆర్జేసీ కానించి. ఆర్జేసీ కానించి వచ్చిన దానికి మేము మొత్తం 1 ఎకరా 34 సెంట్లు లేదు సార్, తక్కువ ఉంది, మాకు చూసి వేయండి, దాని ప్రకారం కొలతని కూడా కట్టిన రోజు నుంచి అడుగుతూనే ఉన్నాము, జరుగుతూనే ఉన్నది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు కట్టండి సార్, టెండర్ పాడండి, అయిపోయిన తర్వాత కొలతలు వేస్తాము, ఆ స్థలం చూసి మీకు డివైడ్ చేయిస్తామన్నారు. మేము 5 లక్షలు డిపాజిట్ కట్టాము, 5 లక్షలు మాకు అడ్వాన్స్ కట్టాము, 1,15,900 రూపాయలు ఆ రోజు పాడిన టెండర్ డబ్బులు కూడా చెల్లించినాము. దాని తర్వాత మేము ఒక లెటర్ కూడా ఇచ్చాం ఎవరికి, అప్పుడున్న బాలాజీ గారికి, శంకర్ బాలాజీ గారికి లెటర్ కూడా ఇచ్చాం. సార్ ఇది 1 ఎకరా 34 సెంట్లు కాదు, తక్కువ ఉంది, మా కొలత వేసి కంచేసి ఇవ్వండి. అప్పటికి అడిగాము, అది అడిగి కూడా 2 ఏళ్ళు అయింది, ఇప్పటికీ మాకు దాని గురించి సమాధానం రాలేదు. మాకేదో నోటీసులు పంపించారు అది ఇది అన్నారు. నోటీస్ పంపిస్తే నేను సైన్ చేయాలి కదన్నా, కామన్ సెన్స్ ఉండాలి కదా. మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నావు, తెలుసుకొని మాట్లాడాలి కదా. ఎవడో ఏదో చిన్నది ఎక్కిస్తే మీకు అర్థం లేకుండా నోటికొచ్చింది వాగడం, ఏదంటే ఇది చేయడం. ఈ స్థలం ఇప్పుడు నా హక్కులో ఉంది, నేను టెండర్ బాడినా, డబ్బులు కట్టినా, అంతా ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు స్థలానికి వస్తావు, వీడియోలు తీస్తావు, ఏంటంటే మాట్లాడి ప్రెస్లలో ఏదంటే ఇది చెప్తున్నావు. నువ్వు ఎవరు అయ్యా నా స్థలంలోకి రానికి? ఇప్పుడు నాదంటే నాది సొంతం కాదు. ఈ రోజు నా హక్కులో ఉంది కాబట్టి నాది. ఇప్పుడు 11 ఏళ్ల వరకు నేను టెండర్ బాడినా, డబ్బులు కట్టలేదనుకో, దేవులం వస్తుంది, దేవులమాన్యం వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. నీకు ఇష్టం వచ్చినటువంటి ప్రెస్ మీట్ పెట్టడము, మా గురించి, మా ఫ్యామిలీ గురించి నెగిటివ్గా మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడయ్యా? ఈరోజు చెప్తున్నాం కదా, నీకు నిన్ను వచ్చావు, నోటికొచ్చింది మాట్లాడావు, ఈరోజే కేసు పుట్టప్ చేస్తున్నాము, పరువు నష్ట దావా వేస్తున్నాం. ఇంకోసారి అదే కానీ ఇక్కడికి వస్తే పోలీస్ కేసు పెట్టి మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏందో చెప్పారబ్బా, ఎప్పుడు అన్నీ ఆక్రమిస్తాడు, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు వస్తున్నాయి, రోజు ఒకరు వచ్చి నెగిటివ్గా మాట్లాడుతాను సూచననాయుడు మీద. ఆడేదో కాలువ దగ్గర స్థలం అంటారు, ఇంకో స్థలం అంటారు, అమృతనారాయణ అంటున్నారు. సరే అంతా బాగానే ఉంది, మేమంతా అన్యాయం చేస్తాను అంటాను. నువ్వు వచ్చి మాట్లాడాయా చేతైనట్టు. ఇన్ని ఏళ్లలో 2 ఏళ్ళు అయింది ఎలక్షన్ అయిపోయి, ఈ రోజు దాకా బయటికి రాలను మాట్లాడడానికి. ఈరోజు ఎలక్షన్ మా టైం అయిపోయింది, పీరియడ్, సర్పంచ్ టైం పీరియడ్ అయిపోయింది. ఈ రోజు వస్తావు, రోజు ఒకరితో నటనలు, రోజు ఒక నటన. ఇది తప్ప ఏమైనా చేస్తాను నువ్వు? చేయి, వచ్చి డెవలప్ చేయమని అంటున్నాం కదా. ఎవరు వద్దంటాను? నువ్వు డెవలప్ చేసుకుంటానో ఏదైనా చేస్తానో. నువ్వు మా స్థలాల్లోకి వచ్చి మేము మాకు స్థలం లీజుకు తీసుకున్నాము, మేము బిల్డింగ్ కట్టుకుంటామో, లేకుంటే గుడిసెలు వేసుకుంటామో, లేకుంటే సొరంగం పోయి కింద కూర్చో, మా ఇష్టం అది. మీరు ఎవరో అడగడానికి? సో డబ్బులు కట్టి డిపాజిట్లు అన్నీ మేము కట్టినది 5 లక్షలు స్పాట్ డిపాజిట్ కట్టాము.
మిగిలిన 5 లక్షలు డెవలప్ దగ్గరికి వెళ్ళి మేము చెల్లించినాము. మళ్ళీ ఇంకొక సంవత్సరానికి లీజు కూడా మేము కట్టినాము. ఆర్జేసీ గారికి ఇదో మేము కట్టినామని చెప్పి ఆర్జేసీకి లెటర్ పంపించినాము. ఊరికే మాట్లాడడంలే, డబ్బులు ఉంది, చలానా కట్టించినాము, అన్నీ చేసినాము, డిపాజిట్ కట్టినాము. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏం లేనట్టు మాట్లాడడం కాదు. 1,15,000 అనేది ఏం చిన్న మాట కాదు. మీకేమైనా ఊరికి వస్తుందేమో జోలలో వాళ్ళది వీళ్ళది తీసుకొని. మేము కష్టపడి చేసుకుంటా వచ్చింది, ఇన్నేళ్ళకి కట్టుకుంటా వచ్చినాము. జోబిలోంచి ఎన్ని రోజులని ఇస్తాం సార్, మీరే చెప్పండి. డెవలప్ చేసుకోవాలి, ఏదో ఒకటి కట్టాలా, దీనివల్ల దీంట్లో రెవెన్యూ చేసుకోవాలా, దీంట్లో వచ్చిన డబ్బులు డెవలప్ కట్టాలి. అంతేగాని యాడ్ నుంచో మిలాది ఊళ్ళల్లో తీసుకొని వచ్చి కట్టాలంటే మాకు చేత కాదు కదా. అందుకే కష్టపడినాం, షెడ్ వేసుకోవాలని ప్లాన్ వేసినాము. మేము ప్లాన్ చేసుకున్నాం, మేము మా పని మేము చేసుకుంటాం. మీరు ఎవరండి అడగడానికి? ఇంకోసారి కానీ ఇదే రిపీట్ అయితే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. మీకు స్థలంలో పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిన దానికి గాను. మీ స్థలం కాదు, మీకు సంబంధం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే దేవస్థానానికి వెళ్ళి అడగండి, అంతేగా.